అందరూ చచ్చిపోయిన తర్వాత యమలోకానికి వెళ్తారు, మేము బతకుండగానే యమలోకానికి వెళ్తున్నాం. మీకు ఎవరైనా చూడాలనిపిస్తే ఒకసారి రండి, యమలోకం ఎలా ఉందో చూపిస్తాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ టికెట్ 120 కాదు, ఫర్ హెడ్ 100 రూపీస్, బట్ 120 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. వెళ్ళగానే ఫస్ట్ టెంప్ట్ చేయడానికి, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టాల్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఎవ్రీ టైమ్ ఎగ్జిబిషన్లో ఫస్ట్ థీమ్ ఏది ఉంటే అదే పెట్టేవారు, బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ స్టాల్స్ పెట్టారన్నమాట. స్టాల్స్లో చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి, కానీ కొనాలంటే వాళ్ళ రేట్లు చూసి హార్ట్ అటాక్ వచ్చేటట్టు చెప్తున్నారు. బట్ కలెక్షన్ అయితే అదిరిపోయేలా ఉంది. నాకు ఈ కీ చైన్స్ అని చాలా ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. చాలా ట్రెండీ కలెక్షన్ అనిపించింది నాకు. ఈ హెయిర్ బ్యాండ్స్ చాలా క్యూట్గా అనిపించామంట. డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ నాకు కొన్ని థింగ్స్ నచ్చాయి, మీలో ఎవరికైనా నచ్చుతాయేమో అని చెప్పేసి ఇలా వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళిన ఇయర్ రింగ్స్ చూస్తే కొనకపోయినా అయిపోవాలనిపిస్తుంది. నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే ప్రతి ఇయర్ రింగ్స్ అలా డీప్గా చూస్తామాట. ఎలా బాగుంటుంది, ఏది బాగుంటుంది, దేనికి సెట్ అవుతుంది ఏంటి అని. బట్ కొనాలి అంటే కొంచెం ఆలోచిస్తాను. అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా కామన్గా క్యారీ చేసేది లిప్ బామో, లిప్ గ్లాసెస్ అండ్ లిప్స్టిక్. అలాంటి లిప్ గ్లాసెస్ని ఇలా క్యూట్ టాయ్స్ దగ్గర పెట్టి అండ్ కీ చైన్ కూడా అటాచ్ చేశారు. చాలా యూనిక్గా అనిపించింది. అలాంటి లిప్ గ్లాసెస్ కొన్నిటిని మీతో షేర్ చేసుకుంటానని చూసేయండి. ఫైనల్గా యమలోక ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరూ చనిపోయికి వెళ్తే మేము మాత్రం బ్రతుకున్నప్పుడే వెళ్తున్నాము. లోపల ఎలా ఉంటుంది ఏంటన్నది ఒక ఎగ్జైటెడ్ అయితే ఉంది. అండ్ నేను అక్కడ ఆ రియల్ వాయిస్ని పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే యమలోకంలో ఎలా ఉంటుంది వాయిస్ అవన్నీ కూడా వాళ్ళు రియల్గా సెట్ చేశారు. సో అవే రియల్గా పెడదామని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఇలా ఉన్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి. మొత్తం పుర్రెలు, బట్టులు వీళ్ళందరినీ ఎంట్రన్స్లో భలే సెట్ చేశారు. ఎవరైనా సడన్గా చూస్తే ఇది రియల్ పర్సన్ ఏంటి లైన్లో ఉన్నారు అనేలా ఉన్నాయి ఈ స్టాట్యూస్ అయితే. ఇక్కడ పెద్ద చిన్న కుల భేద అనేది ఏమీ లేకుండా ఏదైనా తప్పు చేస్తే మీరు అన్నిటికీ శిక్షార్హులు అనేలాగా యమధర్మరాజు మాట్లాడుతుంటే ఒక లైన్లో క్యూ నిలబెట్టేటట్టు ఈ స్టాట్యూస్ అయినా సెట్ చేశారు. చాలా రియలిస్టిక్గా అనిపించాయి చూడడానికి. అందరికీ ఒకే ఫలం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. యమధర్మరాజు సంస్థానం నుంచి మనం ఇప్పుడు యమలోకంలోకి వెళ్తున్నమాట. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అంటే అసలు అందరికి ఎలా తెలుస్తుంది యమలోకం ఇలా ఉంటుంది, స్వర్గం ఇలా ఉంటుందని? నాకైతే తెలీదు. చనిపోయిన వాళ్ళు రిటర్న్ వచ్చి చెప్పే అవకాశం లేదు. ఊహించుకొని చేస్తారా, లేదు అంటే నార్మల్గానే జరుగుతుందా? మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. కావంతో కలిగేది ఇలాగే కట్
వచ్చేసి మూలబామలు వేసేస్తారట భయ్యా, జాగ్రత్తగా ఉండండి. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఆయన ఫేస్ మమ్మీ తిప్పి చూపించే ఆ జుట్టుతో పల చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. అధికార దుర్వినియోగం దోపిడీ చేస్తే ఇలాంటి శిక్షలు వేస్తారంట భయ్యా. రియలిస్టిక్ గా పెట్టాడు. బంగారం అంటే ఎక్కువగా ఆశలు ఉన్న వాళ్ళకి డబ్బుతో ఇలా తినిపిస్తారంట. అక్కడికి వెళ్ళి ఇంకా ఫుల్ గా కడుపు నిండా తినచ్చు. ఈ బాబాయ్ చూడు కడుపు నిండా తిన్నాడు. అక్కడ చూడు డబ్బు బంగారం తిని అంత కఠినంగా హింసించడం అవసరమా భయ్యా? బాధ ఎంత బాధపడుతున్నాడు. మీకు కొంచెం కూడా కరిగరం లేదురా? ఆడ అంత బాధపడుతుంటే ప్రశాంతంగా నవ్వుకుంటున్నాడు. సరే ఎలా ఎవరిని కొడుతామని చూస్తున్నావురా నువ్వు? నాకు అర్థం కాదు. తెగ తిరిగిపోతురా వీడు మనల్ని పొడి చేయడానికి చూస్తున్నాడు. మమ్మీ పారిపోతాం. నాకంటే అది చుట్టూ బాగుంది. ఆస్తి బొమ్మగాలు డబ్బులన్నీ సంపాదించి పంచుకోలేక కష్టపడితే ఇలాంటి శిక్షలు వేస్తారంట భయ్యా. మనుషులపై లేనిపోని అబండరాలు నిందలు కట్టేస్తే ఇలాగే ఏలాడు తీసి మరీ కొడతారంట. చూడండి వాళ్ళ కష్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. పేర్లోంచి బయటికి అక్క చిన్నపడుతుంది. ఈ లోకల్లో మంగళ షాపులు లేవనుకుంటా, అందుకే జుట్టు మొత్తం ఇలా పెరిగిపోయింది. స్లిమ్ గా తయారైతే ఎంత బాగుంటుందో.
యమలోకం ఇంతటితో సమాప్తమైంది. తప్పు చేసేవాళ్ళు చాలామంది పాపిష్టి లోకంలో ఉన్నారని చెప్పి యమలోకం చాలా పెద్దగా ఉంది. అసలు ఏ తప్పు చేయని మంచి పనులు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని స్వర్గం చాలా చిన్నది అరేంజ్ చేశారన్నమాట. స్వర్గము నరకము రెండు చూసి వచ్చిన తర్వాత బయట అయితే కొన్ని గేమ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా అక్కడ కొన్ని గేమ్స్ అయితే ఆడడం మా సంపు బుట్ట అయితే సంపాదించింది గేమ్ ఆడి, బాల్స్ గేమ్. ఇంకా తర్వాత జైంట్ వీల్ ఎక్కడ కనిపించినా ఎక్కాల్సిందే. ఇంకా ఫైనల్గా దాన్ని కూడా ట్రై చేద్దాం, ఎక్కుదాం అని చెప్పేసి మేము అందరం కలిసి ఎక్కాము. ఎగ్జిబిషన్ వీడియో అంతా చూసారు కదా. ఎగ్జిబిషన్ అంతా తిరిగిన తర్వాత ఏమి కొనకుండా ఎలా వచ్చేస్తాం, ఏదో ఒకటి కొంటాం. నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నవన్నీ ఇవి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. అన్ప్యాకింగ్ అనమాట. ఎగ్జిబిషన్లో నేను ఏం తీసుకున్నానో అన్ప్యాకింగ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదేంటి అన్నది చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం అరిసెలు వేసుకుంటాం కదా, దాని ఎక్సెస్ ఆయిల్ని తీయడానికి దీన్ని యూజ్ చేస్తారన్నమాట. సో ఇది మా హస్బెండ్ తీసుకున్నారు. నాకైతే అరిసెలు వేయడం రాదు, బట్ తను చేసినప్పుడు కానీ లేదంటే మా అత్తయ్య వాళ్ళు చేసేటప్పుడు పనికి వస్తుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే గార్లిక్, వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాం కదా, అలా కట్ చేయడం అవసరం లేకుండా దాన్ని పీలప్ చేసి అంటే తొక్క దాన్ని తీసేసి ఇలా పెట్టి స్మాష్ చేస్తే చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతుంది అనమాట. దానికోసం ఇది బాగుంది. నెక్స్ట్ వచ్చి మసాజరు. ఇది చాలా ఈజీగా వెళ్తుంది కానీ చాలా టైట్గా ఉంది. రెండు తీసుకున్నాం. 2 గరిటెలు. ఇది చాలా బాగుంది, వెయిట్ కూడా ఉన్నాయి. సో క్వాలిటీ వైజ్ బాగుంది అని చెప్పి తీసుకున్నాం ఈ 2. అండ్ నాకు అన్నిట్లో బాగా నచ్చిన ఒక ఐటెం చూపిస్తాను. ఇది స్కాల్ప్ మసాజ్ అనమాట. బటన్ ఉంది కదా, ఈ బటన్ని ఇలా 3 సెకండ్స్ పట్టుకుంటే ఇవి రొటేట్ అవుతాయి. దాన్ని ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా అదే మూవ్ అయిపోతుంది. మనం స్పెసిఫిక్గా మూవ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగా మసాజ్ అయితే అవుతుంది. నాకైతే బాగా నచ్చింది. ఇది పక్కా మన దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ అయితే చెప్పగలను. మళ్ళీ ఇలా 3 సెకండ్స్ పట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి గ్యాస్ లైటర్, చార్జబుల్ లైట్ అనమాట. కనిపిస్తుందా? చార్జబుల్ లైటరు. ఇది ఒకటి తీసుకున్నాము. ఇవి ఒక 2 తీసుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఫ్లవర్స్. మనం వీడియోస్ చేస్తాం కదా, షార్ట్ వీడియోస్, అత్త క్యారెక్టర్ అలాంటివి. ఆ టైంలో కొప్పు వేసినప్పుడు పువ్వులు గట్ట పెట్టాలి. మనం పువ్వులు గట్ట పెట్టుకోం కాబట్టి ఇవి బాగా పనిచేస్తుంది అనిపించింది. ఇది ఎనీ ఐటమ్ 20 రూపీస్ షాప్లో తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ 20 రూపీస్ దగ్గరే ఈ క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఈ క్లిప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అందులో ఇది బాగా నచ్చింది. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి కదా. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ చూసి అవి కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఉంటుంది, దాని మీద టంగ్ అని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.